హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్ 16 వీడియోలో షార్ట్ కట్ అంటే ఏంటి, కంప్యూటర్లో షార్ట్ కట్ ఐకాన్ ఎలా క్రియేట్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా షార్ట్ కట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. కంప్యూటర్లో ఉన్న ఫైల్స్కి, ఫోల్డర్స్కి, యాప్స్కి, ప్రోగ్రామ్స్కి క్విక్ యాక్సెస్ ఇవ్వడం కోసం క్రియేట్ చేసే స్పెషల్ లింక్ని షార్ట్ కట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే షార్ట్ కట్ అనేది ఒరిజినల్ ఫైల్ కాదు, అది జస్ట్ ఒరిజినల్ ఫైల్కి దారి చూపించే ఒక ఈజీ వే మాత్రమే. ఇప్పుడు షార్ట్ కట్ ఐకాన్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఇక్కడ డెస్క్టాప్ మీద కొన్ని ఐకాన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఓబిఎస్ స్టూడియో, వర్డ్ ప్యాడ్, ఈ 4 అప్లికేషన్స్ పైన ఒక చిన్న యారో మార్క్ అయితే కనిపిస్తుంది. ఇలా యారో సింబల్స్ తో కనిపిస్తున్న ఐకాన్స్ ని షార్ట్ కట్ ఐకాన్స్ అంటారు. ఇప్పుడు షార్ట్ కట్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. కంప్యూటర్ లో మన వర్క్ స్పీడ్ గా అయ్యేందుకు, టైం సేవ్ చేయడం కోసం ఈ షార్ట్ కట్ ని యూజ్ చేస్తుంటాం. మనం డైలీ యూజ్ చేసే క్రోమ్, ఎంఎస్ వర్డ్, వీడియోస్, ఇంపార్టెంట్ ఫోల్డర్స్ ఇలాంటి ఫైల్స్ ని ప్రతిసారి దిస్ పీసీ ఓపెన్ చేసి, డ్రైవ్ ఓపెన్ చేసి, ఫోల్డర్స్ లోకి వెళ్ళి వాటిని ఓపెన్ చేయడం అనేది చాలా టైం వేస్ట్ అవుతుంది. సో షార్ట్ కట్ యూజ్ చేస్తే జస్ట్ 1 క్లిక్ తో ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా టైం సేవ్ అవుతుంది, వర్క్ కూడా స్పీడ్ గా కంప్లీట్ అవుతుంది. మనం ఎక్కువగా యూజ్ చేసేవి అంటే ఫైల్స్ కానీ, ఫోల్డర్స్ కానీ, అప్లికేషన్స్ కానీ వీటన్నిటిని కూడా డెస్క్టాప్ మీద షార్ట్ కట్ గా పెట్టుకోవడం వల్ల మనం జస్ట్ 1 క్లిక్ లో వాటిని ఓపెన్ చేసుకుని యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో షార్ట్ కట్ అనేది కంప్యూటర్ వర్క్ ని ఈజీ, ఫాస్ట్ అండ్ స్మార్ట్ గా చేసే బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మనం షార్ట్ కట్ టైప్స్ గురించి తెలుసుకుందాం. మెయిన్ గా కంప్యూటర్ లో 3 టైప్స్ ఆఫ్ షార్ట్ కట్స్ ఉంటాయి. ఫస్ట్ ది డెస్క్టాప్ షార్ట్ కట్. ఇది మోస్ట్ కామన్ షార్ట్ కట్. దీన్ని డెస్క్టాప్ మీద క్రియేట్ చేస్తాం. యాప్స్, ఫైల్స్, ఫోల్డర్స్ కి ఈ షార్ట్ కట్ యూజ్ చేస్తాం. 1 క్లిక్ లో ఓపెన్ చేయడానికి యూజ్ అవుతాయి. సెకండ్ ది కీబోర్డ్ షార్ట్ కట్. కీబోర్డ్ కీస్ కాంబినేషన్ ని కీబోర్డ్ షార్ట్ కట్స్ అంటారు. ఎగ్జాంపుల్ Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, Ctrl+S సేవ్. ఇవి మౌస్ యూజ్ చేయకుండా వర్క్ ఫాస్ట్ గా చేయడానికి హెల్ప్ చేస్తాయి. వీటిని కూడా షార్ట్ కట్స్ అంటారు. నెంబర్ 3 యాప్ షార్ట్ కట్. కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్ గా షార్ట్ కట్ క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ డెస్క్టాప్ లో సాఫ్ట్వేర్ ఐకాన్. ఇప్పుడు మనం షార్ట్ కట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. షార్ట్ కట్ ని 3 మెథడ్స్ లో క్రియేట్ చేసుకోవచ్చు. ముందుగా ఫస్ట్ మెథడ్ లో డెస్క్టాప్ లో ఫోల్డర్ ని షార్ట్ కట్ ఐకాన్ కి ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా షార్ట్ కట్ క్రియేట్ చేయాలనుకున్న ఫోల్డర్ ఏ లొకేషన్ లో ఉంటే ఆ లొకేషన్ కి వెళ్ళండి. నేను షార్ట్ కట్ గా క్రియేట్ చేయాలనుకున్న ఫోల్డర్ జీ డ్రైవ్ లో ఉంది. సో జీ డ్రైవ్ ఓపెన్ చేశాను. ఇందులో ఆఫీస్ వర్క్ అని ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. ఈ ఫోల్డర్ ని డెస్క్టాప్ మీద షార్ట్ కట్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ ఫోల్డర్ ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేయండి. ఇందులో షో మోర్ ఆప్షన్స్ పై క్లిక్ చేయండి. ఇందులో లాస్ట్ లో క్రియేట్ షార్ట్ కట్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆఫీస్ వర్క్ అనే ఫోల్డర్ షార్ట్ కట్ ఐకాన్ గా క్రియేట్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ షార్ట్ కట్ ఐకాన్ ను డెస్క్టాప్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. మనం క్రియేట్ చేసిన షార్ట్ కట్ ఐకాన్ డెస్క్టాప్ మీద కనిపిస్తుంది. షార్ట్ కట్ ఐకాన్ మీద చిన్న యారో మార్క్ ఉంటుంది. ఇది షార్ట్ కట్ అని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఈ విధంగా ఫస్ట్ మెథడ్ లో ఏ లొకేషన్ లో ఉన్న ఫైల్స్ కానీ, ఫోల్డర్స్ కానీ, యాప్స్ కానీ షార్ట్ కట్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ మెథడ్ లో డెస్క్టాప్ మీద షార్ట్ కట్ ఐకాన్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మీరు ఏ ఫోల్డర్ అయితే షార్ట్ కట్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ కి వెళ్ళండి. నేను షార్ట్ కట్ గా క్రియేట్ చేయాలనుకున్న ఫోల్డర్ జీ డ్రైవ్ లో ఉంది. సో జీ డ్రైవ్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కంప్యూటర్ బేసిక్స్ అని ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ ని షార్ట్ కట్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ ఫోల్డర్ ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేశాను. షో మోర్ ఆప్షన్స్ పై క్లిక్ చేశాను. ఇందులో సెండ్ టు అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో డెస్క్టాప్ క్రియేట్ షార్ట్ కట్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కంప్యూటర్ బేసిక్స్ అనే ఫోల్డర్ డెస్క్టాప్ మీద షార్ట్ కట్ ఐకాన్ గా క్రియేట్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా సెకండ్ మెథడ్ లో డెస్క్టాప్ మీద షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవచ్చు.
థర్డ్ మెథడ్. ఇప్పుడు థర్డ్ మెథడ్ లో డెస్క్టాప్ మీద షార్ట్ కట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఇది మాన్యువల్ ప్రాసెస్ బట్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ముందుగా డెస్క్టాప్ మీద ఎంటీ ప్లేస్ లో రైట్ క్లిక్ చేయండి. ఇందులో న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇందులో షార్ట్ కట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. క్రియేట్ షార్ట్ కట్ అని ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో టైప్ ది లొకేషన్ ఆఫ్ ది ఐటమ్స్ అని కనిపిస్తుంది. ఇందులో క్లిక్ చేసి దీనికి రైట్ సైడ్ లో ఉన్న బ్రౌజ్ పై క్లిక్ చేయండి. బ్రౌజ్ ఫర్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు షార్ట్ కట్ గా క్రియేట్ చేయాలనుకున్న ఫైల్ కానీ ఫోల్డర్ కానీ ఏ లొకేషన్ లో ఉంటే ఆ లొకేషన్ కి వెళ్ళండి. నేను షార్ట్ కట్ గా క్రియేట్ చేయాలనుకున్న ఫోల్డర్ డి డ్రైవ్ లో ఉంది. సో దిస్ పీసీ ఓపెన్ చేశాను. తర్వాత డి డ్రైవ్ ఓపెన్ చేశాను. ఇందులో కంప్యూటర్ ట్యుటోరియల్ వీడియోస్ అనే ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. దీన్ని డెస్క్టాప్ మీద షార్ట్ కట్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ ఫోల్డర్ ని సెలెక్ట్ చేశాను. డౌన్ లో కనిపిస్తున్న ఓకే పై క్లిక్ చేశాను. ఫైల్ యాడ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఫినిష్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా డెస్క్టాప్ మీద షార్ట్ కట్ క్రియేట్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా కంప్యూటర్ లో ఈ 3 మెథడ్స్ ఉపయోగించి డెస్క్టాప్ మీద షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడతో క్లాస్ 16 వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో క్లాస్ 17 లో కంప్యూటర్ లో ఫైల్ ని ఎలా సేవ్ చేయాలనే టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.